AR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం। శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మలి మండలం హనుమంతు నాయుడుపేట పరిసర ప్రాంతాల్లో అక్రమ రొయ్యల సాగు చేయడంతో రైతులు పంట పొలాలు బీడు భూములుగా మారుతున్న నేపథ్యంలో నిబంధనకు విరుద్ధంగా గత అనేక సంవత్సరాలుగా అక్రమంగా రొయ్యల చెరువు సాగు చేయడం వలన 16 ఎకరాల చెరువుతో పాటు సుమారు 30 ఎకరాల పంట పొలం బీడు భూముగా మారింది। పత్రికల్లో కథనంపై టెక్కలి డివిజన్ రెవెన్యూ అధికారిని సుదర్శన్ దొర సోమవారం సాయంత్రం పరిశీలించారు। 1 ఎకరం పంట భూముల్లో రొయ్యల చెరువులకు మాత్రమే ఉన్నాయి అని మిగతా మరో సుమారు 15 ఎకరాల్లో అక్రమంగా రొయ్యల సాగు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు। అంతేకాకుండా అక్రమంగా సాగు చేయడం వల్ల మంచినీటి చెరువు కూడా కలుషితమైపోయిందని అధికారులు గుర్తించారు। రొయ్యల చెరువులను పరిసర ప్రాంత పొలాలను కలుషితమైన మంచినీటిని చెరువును అధికారులు పరిశీలించారు। అంతేకాకుండా తంపర భూముల నుండి మంచినీటి చెరువు వచ్చే కాలును కూడా కబ్జా చేయడం పట్ల ఆర్డీఓ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు। గ్రీవెన్స్ అయితే గ్రీవెన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము రావడం జరిగింది దగ్గరికి। యాక్చువల్గా మా కంప్లైంట్ ఏంటంటే చెరువు అనేది మంచినీటి చెరువు ఉంది, ఆ చెరువు వాటర్ అనేది సాల్ట్ వాటర్ అనేది అయిపోతుంది అని చాలా కంప్లైంట్ ఎక్కువ రైతులు చాలా మంది చేశారు। దానివల్ల మాకు పంట పొలాలకు ఉపయోగించుకుని చాలా దీనికి ఉంటుంది సార్, మాకు ఇల్లు తగ్గిపోతుంది అన్ని కూడా రకరకాలుగా అన్ని కూడా కంప్లైంట్ చేయడం జరిగింది। వాళ్ళ కంప్లైంట్ దాని మీద అన్ని కూడా ఈరోజు ఈ ఫీల్డ్ మీద చూస్తే వాళ్ళు చెప్పేది ఇంచుమించుగా అన్ని పరిస్థితులు చూస్తుంటే కరెక్ట్గా అనిపిస్తుంది। అది యాక్చువల్గా తీసుకున్న దానికి పెర్మిషన్ అది ఎక్కడ 20 సెంట్లు పెర్మిషన్ తీసుకుంటే వేసింది చాలా దగ్గర సాల్ట్ ల్యాండ్ మొత్తం ల్యాండ్స్ అన్ని కూడా చెరువులుగా తయారు చేసి ఇంచుమించు సుమారుగా 5 ఎకరాల దగ్గర ఉన్నట్లు ఉంది, అదంతా కూడా వేసారు। సో ఏటికి కూడా పర్మిషన్స్ ఏటి లేవు, అయితే 2 ఎకరాలకి పెర్మిషన్ సూపర్ డబ్బులు కడుతున్నాం సార్ లీజ్ అని చెప్తున్నారు। అది కూడా మాకు ఆథరైజ్గా మాకు ఏదైనా ఉంటే తప్పింది, కానీ మామూలుగా ఎవరికి ఇది చేస్తున్నాం మాకు లేదు, పరిగణలో తీసుకోబడదు। యాక్చువల్గా ఈ చెరువు అసలు మెయిన్ థింగ్ మనకి ఏంటంటే సాల్ట్ వాటర్ అనేది చెరువులో ఉండకూడదు। ఇది చూసారు ఇప్పుడు చెరువులన్నీ కూడా మనకి మంచినీరు ట్యాంక్ అనేది లెవెల్ అనేది కిందికి ఉన్నాయి। యాక్చువల్గా రొయ్యల చెరువులో నీరు అనేది మీదకుంది, ఉండడం వల్ల ఏంటంటే ఆ నీరు కూడా సాల్ట్ వాటర్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది। అలాగే సాల్ట్ వాటర్ వెళ్ళడానికి కూడా తావు అనేది కూడా గొట్లు వేస్తారు, ఇక్కడ 2-3 దగ్గర గొట్లు వేశారు, నీరు కూడా బయటకు వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉంది। దాని మీద రైతులు చెప్పినంత వరకు వాస్తవమైన మేము నమ్మడం జరుగుతుంది। దీని మీద రేపు వచ్చేసరిగా మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి అలాగే కన్సర్న్ ఫెసిలిటీ డిపార్ట్మెంట్ తోటి అందరితో మీటింగ్ పెట్టుకొని క్రియేట్ చేసుకొని ప్రజెంట్ మా సర్వేర్ గారిని మా తాజర్ గారిని పిలిపించి ఎంతవరకు ఎన్క్రోచ్మెంట్ ఉందనేది వెరిఫై చేయమని చెప్పాము। ఎన్క్రోచ్మెంట్ ఉన్నటువంటి ల్యాండ్ ఎవరిది ఏదైనా కనుక్కోమని చెప్పాము। వాళ్ళు దేనికి పెర్మిషన్ తీసుకున్నారని కూడా ల్యాండ్ అనేది మాపింగ్ అని కూడా చేయమని చెప్పాము। రేపు మా అంటే కమిటీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి వెరిఫై చేసిన దాని మీద పరిస్థితి తర్వాత ఉన్నతాధికారులు దృష్టిలో పెట్టుకొని మిగిలిన వచ్చేసరికి మేము క్లియర్ చేస్తానికి ఇందు మూలంగా మా రైతులందరికీ తెలియజేయడం జరుగుతుంది। మీకు కూడా నేను మాటిసిన యాక్చువల్గా మీరు చూసింది చెప్పింది కరెక్టే అది, ఎందుకంటే వాటర్ అనేది చాలా అప్ లెవెల్లో ఉంది, దానివల్ల ఏంటంటే సాల్ట్ వాటర్ రావడానికి అవకాశం కూడా ఎవరైనా చిన్న పిల్లలు ఎవరికైనా చెప్తారు, అది కరెక్ట్ అది దీని యాక్షన్ తీసుకోవడానికి నా వంతు నేను కృషి చేస్తాను।